రెండు లో స్కోరింగ్ థ్రిల్లర్స్ చూసాం. అద్భుతమైన స్టార్ట్ వరల్డ్ కప్కి. పాకిస్తాన్కి ఇండియాకి ఒక రకంగా షాక్ అనే చెప్పాలి. మొత్తం కూడా కవర్ చేద్దాం, ఎలా మ్యాచెస్ జరిగినాయి అన్నీ కూడా మాట్లాడదాం ఈ వీడియోలో. వెల్కమ్ టు పవర్ ప్లే, నేను మీ అన్మా విహారీ. సరే, ఫస్ట్ నెదర్లాండ్స్ ఇంకా పాకిస్తాన్ మ్యాచ్ గురించి మాట్లాడతా. కొలంబోలో జరిగింది. పిచ్ చూస్తే కొంచెం గ్రాస్ ఉన్నట్టే అనిపించింది, కానీ కొంచెం స్లోవర్ సైడ్లో ఉంది. డెఫినెట్లీ పిచ్ ఎట్లయితే బిహేవ్ చేసిందో నెదర్లాండ్స్కి ఒక మంచి స్టార్ట్ లభించింది. ఓపెనర్స్ ఇద్దరు కూడా మంచిగానే స్టార్ట్ చేశారు. దాని తర్వాత పవర్ ప్లే తర్వాత వికెట్స్ కోల్పోవడం స్టార్ట్ అయింది. అప్పుడు నెదర్లాండ్స్ ఎక్కువ స్కోర్ చేయలేదు. ఒక టైంలో చూస్తే 180, 190 కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది అని అనుకున్నాం. కానీ పాకిస్తాన్ స్పిన్నర్స్ అబ్రార్ అహ్మద్, నవాజ్ అండ్ సాయం అయూబ్ దాని తర్వాత ఎలా అయితే బౌలింగ్ వేశాడో, దాని తర్వాత లాస్ట్లో వచ్చి ఫాస్ట్ బౌలర్స్ కూడా వికెట్స్ తీయడం చూసాం. వాళ్ళ కెప్టెన్ ఎడ్వర్డ్స్ ఒక్కడే 38 రన్స్ స్కోర్ చేయగలిగాడు. బట్ నెదర్లాండ్స్ 147 రన్స్ స్కోర్ చేశారు. బహుశా ఒకవేళ 160, 165 స్కోర్ చేస్తుంటే విన్నింగ్ స్కోర్ అయ్యేదేమో. ఆ పిచ్ మీద పెద్ద బౌండరీస్ ఉంటాయి కొలంబోలో. సో ఆ గ్రౌండ్ బట్టి చూస్తే అండ్ పిచ్ ఎట్లా ఉందో దాన్ని బట్టి చూస్తే 165 వుడ్ హ్యావ్ బీన్ అ వెరీ వెరీ గుడ్ స్కోర్. నెవర్దలెస్ పాకిస్తాన్కి కూడా ఒక మంచి స్టార్ట్ లభించింది. 2 వికెట్స్ కోల్పోయారు పవర్ ప్లేలో, కానీ అక్కడ వాళ్ళ ఓపెనర్ ఫర్హాన్ చాలా మంచి స్టార్ట్ అందించాడు. అక్కడ బాబర్ ఆజం వచ్చిన తర్వాత మొత్తం మొమెంటం కోల్పోయారు పాకిస్తాన్. మీరు చూసుకుంటే ఇన్నింగ్స్ ఎట్లయితే ఆడారో వాళ్ళు పవర్ ప్లే ఆ స్టార్ట్ వచ్చిన తర్వాత ఫర్హాన్ ఆ స్టార్ట్ అందించిన తర్వాత బాబర్ ఆజం స్లో డౌన్ చేశాడు గేమ్ని. అక్కడ నెదర్లాండ్స్ దే కేమ్ బ్యాక్ ఇన్ టు ద మ్యాచ్. వాళ్ళ ఫాస్ట్ బౌలర్ 140+ వేస్తున్నాడు. తను డెఫినెట్లీ వాన్ మీచరన్ ఎట్లయితే బౌలింగ్ వేశాడు ఆ మిడిల్ ఓవర్స్లో, ఆ బౌన్సర్స్ కానీ స్లో బౌన్సర్స్ కానీ ఆ పేస్ జనరేట్ చేశాడు, డిఫికల్టీ క్రియేట్ చేశాడు పాకిస్తాన్కి. పాకిస్తాన్ వేర్ డూయింగ్ అ పాకిస్తాన్. ఎందుకంటే మంచి పొజిషన్ నుండి జస్ట్ రన్ బాల్ కావాలి, అక్కడ నుండి వికెట్స్ కోల్పోయి ప్రెషర్ వాళ్ళ మీద తెచ్చుకున్నారు. లాస్ట్కి 2 overs 29 runs టు విన్ ఉన్నప్పుడు అక్కడ ఫహీమ్ అష్రఫ్ ఒక మంచి నాక్ ఆడాడు, ఆ ఫినిష్ చేశాడు పాకిస్తాన్కి. ఒక క్యాచ్ డ్రాప్ కూడా అయింది. బహుశా క్యాచ్ పట్టుంటే పాకిస్తాన్ మ్యాచ్ ఓడిపోయేవారు. నెదర్లాండ్స్ ఆ మ్యాచ్ గెలవాల్సిన మ్యాచ్. ఆ క్యాచ్ పట్టుంటే డెఫినెట్లీ పాకిస్తాన్ ఓడిపోయారు. వెనకాల అంత బ్యాటింగ్ లేదు, దాని తర్వాత 7 wickets ఆల్రెడీ కోల్పోయారు కాబట్టి. బట్ పాకిస్తాన్ ఆఫ్ ద మార్క్ విన్ తోటి డెఫినెట్లీ వాళ్ళకు కూడా ఒక కైండ్ ఆఫ్ వేకప్ కాల్ అనే చెప్పాలి. ఆస్ట్రేలియాని 3-0 బీట్ చేశారు దీనికన్నా సిరీస్ ఆడినప్పుడు. కానీ ఈ విన్ దక్కింది. కానీ వాళ్ళు ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. వాళ్ళ బ్యాటింగ్ ఎలా అయితే ఆడారు, బాబర్ ఆజం మీద ప్రెషర్ డెఫినెట్లీ ఉంది. నెంబర్ 4 ఆడుతున్నాడు, కొత్త రోల్ తనకి. డెఫినెట్లీ కోచ్ కానీ లేకపోతే కెప్టెన్ కానీ చెప్పాలి బాబర్ ఆజంకి ఇలా ఆడితే అవ్వదు. ఈ వాజ్ జస్ట్ ప్లేయింగ్ టు టేక్ సింగిల్స్. బౌండరీ ఎక్కడ కూడా ఇంటెంట్ చూపించలేదు. ప్రెషర్ బిల్డ్ అయిన తర్వాత ఆ బౌండరీ కొట్టే ప్రయత్నంలో తను అవుట్ అయ్యాడు. ప్రెషర్ అంతా వేరే బ్యాటర్స్ మీద వచ్చింది. సరే, ఆ మ్యాచ్ అట్లా పాకిస్తాన్ అయితే గెలిచారు. మరి ఇండియా మ్యాచ్ ఏం జరిగింది? ఐ థింక్ ఇండియా బ్యాటర్స్ కూడా ఇట్స్ అ వేకప్ కాల్. అక్కడ సూర్యకుమార్ యాదవ్ చూపించిన ఆ మెచ్యూరిటీ, ఆ పేషెన్స్, దాని తర్వాత తన స్కిల్ సెట్ కనిపించింది. మెయిన్గా టెంపర్మెంట్ చూపించాడు. ఒకవేళ సూర్యకుమార్ యాదవ్ ఆ టైంలో ఆ క్యాచ్ పట్టి ఆ క్యాచ్ డ్రాప్ అయింది, రిటర్న్ క్యాచ్ పట్టు ఉంటే ఇండియాకు ఒక ఎంబారసింగ్ లాస్ వచ్చేది. అది సేవ్ చేశాడు సూర్యకుమార్ యాదవ్. ఎస్, ఛాన్స్ దొరికింది, కానీ ఆడిన విధానం చూస్తే ఎక్సలెంట్ బ్యాటింగ్ ఆడాడు. టీమ్ సెలెక్షన్ గురించి వస్తే బుమ్రా వాజ్ ఇల్, దానివల్ల సిరాజ్కు ఆపర్చునిటీ దొరికింది. బౌలింగ్ గురించి వద్దాం, కానీ బ్యాటింగ్లో ఎస్, అభిషేక్ శర్మ ఫస్ట్ బాలింగ్ 6 కొట్టడానికి ట్రై చేస్తాడు, నో డౌట్స్ అబౌట్ ఇట్. ఓకే, ఇషాన్ కిషన్ కూడా తను అగ్రెసివ్గా ఆడతాడు. ఓకే, తిలక్ వర్మ వుడ్ బి డిసప్పాయింటెడ్ విత్ ద వే ఈ గాట్ అవుట్. స్టార్ట్ లభించింది. అలాంటి సిచ్యువేషన్ వాజ్ టైలర్ మేడ్ ఫర్ తిలక్ వర్మ. వాళ్ళు పిచ్ రీడ్ చేయలేదు సరిగ్గా. అందరు కూడా వాంకడే అనుకుంటే 220, 230 స్కోర్ చేయాలనుకున్నారు. బట్ ఆ పిచ్ అలా తగ్గట్టు లేదు. ఎందుకు వాంకడే వికెట్ అట్లా లేదంటే రీసెంట్ టైంలో ఏం మ్యాచెస్ జరగలేదు వాంకడేలో. అండ్ మనం సూర్యకుమార్ యాదవ్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో చెప్పడం విన్నాం. ఏమన్నాడంటే ఎక్కువ సన్లైట్ రాలేదు ముంబైలో పొద్దున పూట, అందుకనే పిచ్లో ఇంకా మాయిశ్చర్ రీటైన్ అయింది. ఫాస్ట్ బౌలర్కి హెల్ప్ దొరికింది. ఆఫ్ ద వికెట్ మూవ్మెంట్ చూసాం. వాళ్ళ ఫాస్ట్ బౌలర్ వాన్ ఎట్లయితే వేశాడో తన స్టోరీ గురించి కూడా మాట్లాడతా. బట్ ఎలా అయితే పిచ్ బిహేవ్ చేసిందో ఇనిషియల్లీ మూమెంట్, ఆ మూమెంట్ అయినప్పుడు కొంచెం పేషెన్స్ చూపించాలి. ఎస్, T20 ఫార్మాట్లో షాట్స్ ఆడచ్చు. వికెట్స్ కోల్పోయిన తర్వాత యూ కెన్ ఆల్వేస్ సిట్ బ్యాక్, కొంచెం ఇంట్రోస్పెక్ట్ చేసుకొని ఎంత టార్గెట్ పెడితే బెటర్ ఉంటుంది పిచ్ మీద అన్నీ కూడా ఆలోచించాలి. అది చేయలేదు. తిలక్ వర్మ వికెట్ కోల్పోయాడు. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ అండ్ శివం దుబే ఒకటే ఓవర్, వాన్ వేసిన ఒకటే ఓవర్లో 3 వికెట్లు కోల్పోయారు. వాన్ గురించి మాట్లాడుతున్నాము.
తను 2009లో సైమన్ క్యాటిచ్ తన మొదటి T20 వికెట్ బ్యాక్ ఇన్ 2009, 17 ఇయర్స్ తర్వాత ఇండియన్ హౌస్ హోల్డ్ మొత్తానికి కూడా తన పేరు తెలిసేటట్టు చేశారు. క్రికెట్ ఈజ్ సచ్ అ లవ్లీ స్పోర్ట్. 17 ఇయర్స్ తర్వాత ఈ గాట్ ఫేమస్. అంటే 4 వికెట్స్ తీసాడు వర్సెస్ ఇండియా. ఆల్మోస్ట్ ఇట్ వాజ్ అ మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్. సో మెచ్చుకోవాలి. ఎలా అయితే యూఎస్ఏ బౌలింగ్ వేశారో, హర్మిత్ సింగ్ చాలా చక్కగా వేసాడు. ఫాస్ట్ బౌలర్స్ కూడా నేత్రవల్కర్ రన్స్కి వెళ్ళాడు. బట్ అలీ ఖాన్ వేసిన 2 ఓవర్స్ వేర్ వెరీ ఇంప్రెసివ్. ఇంజరీ కారణంగా లాస్ట్ 2 ఓవర్స్ వేయలేకపోయాడు. అది చాలా పెద్ద డిఫరెన్స్గా మారింది లాస్ట్లో యూఎస్ఏ మ్యాచ్ ఓడిపోవడానికి. కానీ సూర్యకుమార్ యాదవ్ టేక్ అబౌట్ 2025 మొత్తం ఈ వాజ్ యావరేజింగ్ 15. అందరు కూడా డౌట్ చేశారు. కానీ ఇంపార్టెంట్ టైంలో ఫస్ట్ మ్యాచ్ యాజ్ క్యాప్టెన్ ఇన్ వరల్డ్ కప్ తను అట్లాంటి నాక్ ఆడడం ఇండియాని సేవ్ చేశాడు ఫ్రమ్ అన్ ఎంబారసింగ్ డిఫీట్. ఒకవేళ ఇమాజిన్ చేయండి సూర్యకుమార్ యాదవ్ అక్కడ అవుట్ అయి ఉంటే 100, 110 ఆల్అౌట్ అయి ఉంటే ఎంత ఎంబారసింగ్ డిఫీట్ అయ్యేది. ఇంత బిల్డ్ చేసాం టీమిండియాని, హిస్టరీ క్రియేట్ చేస్తారు, హిస్టరీ డిఫీట్ చేస్తారు. కానీ ఫస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ అందరు కూడా ఫ్లాప్ అయ్యారు ఎక్సెప్ట్ సూర్యకుమార్ యాదవ్. సో ఐ ఫీల్ క్లాస్ ఈజ్ ఆల్వేస్ పర్మనెంట్. అండ్ ఆ నాక్ తోటి తనకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా లభించింది. T20స్లో ఈజ్ టేకెన్ ఓవర్ విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచెస్. ఇప్పుడు దాకా ఈక్వల్ చేశాడు. 17 ఈజ్ గాన్ టు 18 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచెస్. దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ సూర్యకుమార్ యాదవ్ హ్యాస్ ఆన్ T20 ఫార్మాట్. ఇండియాకి అంత ఇంపార్టెంట్ ప్లేయర్. తనతో పాటు తిలక్ వర్మ కూడా తను కొంచెం సెన్సిబుల్గా ఆడుంటే ఇండియాకి ఇంకా బెటర్ స్కోర్ వచ్చేది. వేరే బ్యాటర్స్ని అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళందరూ స్ట్రోక్ మేకర్స్. మనం టోర్నమెంట్ ప్రివ్యూలో కూడా మాట్లాడుకున్నాం. ఇండియన్ బ్యాటింగ్ ఒకసారి చూస్తే తిలక్ వర్మ షుడ్ హోల్డ్ ద ఫోర్ట్. ఎప్పుడైతే వికెట్స్ పడతాయో తను చేయలేకపోయాడు ఈరోజు. ఇట్స్ ఓకే, 1-out మ్యాచ్ అవుతూ ఉంటుంది. బట్ బౌలింగ్లో 162 డిఫెండ్ చేయడం అంత ఈజీ కాదు, ఎందుకంటే యూఎస్ఏ తక్కువ బ్యాటింగ్ ఏం లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళ బ్యాటింగ్లో చూసుకుంటే టాప్ ఆర్డర్లో ఆండ్రెస్ గోస్ మంచి బ్యాటరే, తను కూడా రన్ స్కోర్ చేశాడు. మనం చూసాం సాయి ఎట్లయితే వార్మప్ మ్యాచెస్ ఆడాడు, తను కూడా రన్ స్కోర్ చేస్తున్నాడు. అండ్ నెంబర్ 3లో మొనాక్ పటేల్ తను యాజ్ కెప్టెన్ తను కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. శుభం రాంజనే ఎలా ఆడాడో ఈ మ్యాచ్లో చూసాం. వాళ్ళ దగ్గర కూడా బ్యాటింగ్ ఉంది. మిలింద్ కుమార్ కెన్ ఆల్సో బ్యాట్. సో దే హ్యావ్ డీసెంట్ బ్యాటింగ్ లైనప్. 162 ఈజ్ ఆల్వేస్ రిస్కీ. బట్ ఎలా అయితే పవర్ ప్లేలో హర్షదీప్ అండ్ సిరాజ్ 2024 తర్వాత ఈజ్ మేకింగ్ అ కమ్బ్యాక్. అది అందరు గుర్తుంచుకోవాలి. ఎలా అయితే కమ్బ్యాక్ చేశాడో ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ రియలీ అప్రిషియబుల్. అండ్ ఐ ఫీల్ బౌలింగ్ వల్ల ఈ మ్యాచ్ గెలిచాం. సూర్యకుమార్ యాదవ్ నాక్, దాని తర్వాత బౌలింగ్ ఇన్ ద పవర్ ప్లే సెటప్ చేశారు. తర్వాత వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ అందరు కూడా వాళ్ళ జాబ్ ఫినిష్ చేశారు. ఇట్ వాజ్ అ కాంప్రిహెన్సివ్ విన్, నాట్ అ డామినేటింగ్ వన్. డెఫినెట్గా ఇట్స్ అ వేకప్ కాల్ ఫర్ టీమిండియా. ఎందుకంటే మీరు బ్యాటింగ్ ఒకే విధంగా చేయలేరు. మీకు అలాంటి టైప్ ఆఫ్ బ్యాటర్స్ ఉన్నారు, కానీ అప్పుడప్పుడు కొంచెం సెన్సిబుల్ బ్యాటింగ్ చేయాల్సి వస్తుంది. అది T20 ఫార్మాట్లో కూడా. ఇంతకుముందు విరాట్ కోహ్లీ ఉండేవాడు, కన్సిస్టెంట్గా రన్ స్కోర్ చేసేవాడు, వేరే వాళ్ళు ఫెయిల్ అయినా కూడా అంత కనిపించేది కాదు. కానీ ఇప్పుడు ఆ రోల్ ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ చేశాడు. గోయింగ్ ఫార్వర్డ్ ఐ ఫీల్ ఎట్ నెంబర్ 3 తిలక్ వర్మ. హీ హ్యాస్ ద ఎబిలిటీ, హీ హ్యాస్ ద కేపబిలిటీ టు ప్లే ఫాస్ట్. పవర్ ప్లేలో కావాలంటే ఫాస్ట్గా ఆడతాడు, తర్వాత మిడిల్ ఓవర్స్లో హోల్డ్ చేయగలుగుతాడు ఇన్నింగ్స్ని. అది చేయాలి ఇక్కడ నుండి. ఐ హోప్ దే లెర్న్ దే లెసన్స్. సో బుమ్రా బహుశా నెక్స్ట్ మ్యాచ్ ఫిట్ అవుతాడు. అయినప్పుడు బహుశా సిరాజ్ని అక్కడ మళ్ళీ కూర్చోబెట్టడం జరుగుతుంది. అన్నీ కూడా నెక్స్ట్ మ్యాచ్లో చూద్దాం. బట్ ఇట్స్ అ వేకప్ కాల్. ఇట్స్ గుడ్. ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ద టోర్నమెంటే ఇది వచ్చింది. తర్వాత నాకౌట్ స్టేజ్లో ఇట్లా వస్తే 1-off మ్యాచ్ ఇంకా బెటర్ టీమ్ అయితే 162 డెఫినెట్లీ చేజ్ చేసేది. అది అవ్వకుండా ఉండాలి అంటే బ్యాటర్స్ హ్యావ్ టు స్టెప్ అప్. మీరు అనొచ్చు ఒక్క మ్యాచ్ తోటి ఎందుకు ఇలా మాట్లాడుతున్నానని. బైలాటరల్ సిరీస్ వేరు, వరల్డ్ కప్ వేరు. బైలాటరల్ సిరీస్లో ప్రెషర్ ఉండదు. ఒక వికెట్ పడినా మీరు కొడితే అది తాకుతుంది. అదే షాట్ ఇషాన్ కిషన్ కొడితే బైలాటరల్ సిరీస్ తాకేదేమో. ప్రెషర్ వల్ల మీ బాడీ స్టిఫ్ అయిపోతుంది, మైండ్లో క్లారిటీ ఉండదు. అదే జరిగింది టీమిండియా తోటి. ఐ హోప్ దే లెర్న్ ద లెసన్స్ అండ్ దే కమ్ బ్యాక్ స్ట్రాంగ్. ఈ విన్ తోటి కూడా చాలా నేర్చుకోవచ్చు ఈ మ్యాచ్లో. దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ ఎపిసోడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.